హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ లో కూడా మనం నెగిటివ్ సెంటిమెంట్ చూసాం. కాకపోతే ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్ సమ్ సార్ట్ ఆఫ్ డోజీ క్యాండిల్, బేసిక్ గా డోజీ క్యాండిల్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ని ఇండికేట్ చేస్తుంది. కాకపోతే ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే మార్కెట్ ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గర మీకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ ఫామ్ అయింది. బేసిక్ గా బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ ఒక ట్రెండ్ రివర్సల్ ఇండికేట్ చేసే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో ఆ క్యాండిల్స్టిక్ బ్రేక్ అయిన తర్వాత మనకు మార్కెట్ ఫర్దర్ గా ట్రెండ్ కంటిన్యూ అంటే ఆల్ టైమ్ హై పాయింట్ నుంచి మనకి మార్కెట్ లో ఫర్ టైం ఒక ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్, రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ ఆర్ డేటా చూసుకుంటే రేపు మనకి ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన పిఎంఐ డేటా రాబోతుంది. మేబీ ఇది మార్కెట్స్ ని అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ చేయకపోవచ్చు, కానీ మనం కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన డేటా పాయింట్. సో దాన్ని ఒకసారి ట్రాక్ చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు నిఫ్టీ ఇంట్రాడే ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ ఒకసారి రీకాల్ చేసుకుందామండి. సో ఈ రోజు మార్కెట్స్ లో మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. సో మార్కెట్ సపోర్ట్ కంటే డౌన్ సైడ్ ఓపెన్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ ఇమీడియట్ గా ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ట్రై చేసి అండ్ ప్రీవియస్ వరకు మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో దాని దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కరెక్షన్ అండ్ అక్కడ నుంచి స్లైడ్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత సైకలాజికల్ నాన్ ఫిగర్ 26,000 ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ హాల్ట్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఓవరాల్ గా మార్కెట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసి ఒక ఫ్రెష్ నెగిటివ్ జోన్ లోకి ఎంటర్ అయింది. సో ఇప్పుడు దీని బేస్ బట్టి చూసుకుంటే మనకి ఇప్పుడు ఫామ్ అయిన ఇంపార్టెంట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుంటే 26,140 ఆర్ సైకలాజికల్ 26,150 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అండ్ 26,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఫర్ టైమింగ్ మార్కెట్ ఈ రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్ లో మీకు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ డోజీ క్యాండిల్ రేంజ్ లోనే నెక్స్ట్ డే కూడా మార్కెట్ రియాక్ట్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే అంత స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా పాయింట్స్ కానీ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే న్యూస్ అయితే ఇప్పుడు లేవు కాబట్టి ఫర్ టైమింగ్ ఒక కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కన్సాలిడేషన్ జరిగితే ఇదే లెవెల్ లో రేపు కూడా ట్రేడింగ్ యాక్టివిటీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. సో ఫర్గెట్ అబౌట్ కన్సాలిడేషన్. ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఫామ్ అయిన ట్రెండ్ చూసుకోండి. ఒకసారి మనకి ఇంట్రాడే లో ఎస్టాబ్లిష్ అయిన ట్రెండ్ చూసుకుంటే మీకు ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గర నుంచి లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ క్లియర్ గా ఫామ్ అయింది. ద ట్రెండ్ ఇస్ క్లియర్లీ డౌన్ ట్రెండ్. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇంట్రాడే. నేను ఓన్లీ ఇంట్రాడే పరంగానే మాట్లాడతాను. సో ఇంట్రాడే పరంగా మనకి డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఒక మేజర్ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి సో ఫస్ట్ ప్రయారిటీ మనం సెల్లింగ్ కి మాత్రమే ఇవ్వాలి అండ్ నథింగ్ బట్ డౌన్ ట్రెండ్ తగ్గట్టుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ లో ఉన్నప్పుడు సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన సెల్లింగ్ ఆపర్చునిటీ ఐదర్ ఒక సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు మనం షార్ట్ చేసుకుందాం, లేదంటే రెసిస్టెన్స్ దగ్గర రివర్సల్ ఫామ్ అయినప్పుడు కూడా మనం షార్ట్ చేసుకోవచ్చు. సో దీని బేస్ బట్టి రేపు నిఫ్టీలో మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్నప్పుడు ఏ సపోర్ట్ అయితే బ్రేక్ అయిందో ఆ లెవెల్ లైక్ 26,150 లెవెల్ దగ్గర నుంచి మనకి రివర్సల్ సైన్ కల్పించిన మనం ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ ఒక టెంపరీ కన్సాలిడేషన్ జరిగి 26,000 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. సో నిఫ్టీలో రేపు డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఈ 2 లెవెల్స్ దగ్గర మాత్రమే సెల్లింగ్ ఆపర్చునిటీస్ వస్తే నేను ఎంటర్ అవుతాను, లేదంటే రేపు నిఫ్టీని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం అప్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 26,000 జనరల్ గా సైకలాజికల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కాబట్టి దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఒకవేళ మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఇమీడియట్ గా అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే చాలా మంది ఈ 26,000 దగ్గర కనిపించే బుల్లిష్ క్యాండిల్స్ ఆర్ ఒక బుల్ మొమెంటం చూసి ఎంటర్ అవుతారు. ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే మార్కెట్ ఒక మేజర్ సపోర్ట్ బ్రేక్అవుట్ అయ్యి నెగిటివ్ సెంటిమెంట్ లోకి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా మనం స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ విట్నెస్ చేయలేం. అందుకని నేను పర్సనల్ గా అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే 26,150 అట్లీస్ట్ మనకి ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఉన్న క్యాండిల్ ఒక గ్రీన్ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగితేనే అప్పుడు నేను అప్ సైడ్ థింక్ చేస్తాను. అప్పటి వరకు కూడా మార్కెట్ రైజ్ అన్న ప్రతిసారి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కింద ఫీల్ అవుతాను. సో నిఫ్టీలో 2 సైడ్ ప్లాన్ చేసుకుందాం, కానీ ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ వెళ్దాం. ఓన్లీ లెవెల్ బేస్డ్, బట్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ క్రైటీరియా మనకి కనిపిస్తేనే అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అన్ని. సో సెన్సెక్స్ కూడా మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో సెన్సెక్స్ లో ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ చూసుకుంటే సమ్వే క్లోజ్ టు 85,050 అండ్ మీకు ఇమీడియట్ గా 85,000 దగ్గర ఒక సైకలాజికల్ సపోర్ట్ ఉంది కాబట్టి సో డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే ఈ రోజు ఇంట్రాడే నథింగ్ బట్ 85,000 ఇది మనకి మేజర్ సపోర్ట్. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిన షార్ట్ చేసుకుందాం, లేదనుకుంటే 85,200 దగ్గర నుంచి రివర్సల్ సిగ్నల్ వచ్చినా ట్రేడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఆ జోన్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ కొంచెం సేఫ్ సైడ్ ఉండాలి అనుకుంటే మనం ఈ జోన్ మొత్తాన్ని ఒక నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుందాం. 85,000 లెవెల్ దగ్గర నుంచి 85,300. సో ఈ 300 పాయింట్స్ రీజన్ లో సెన్సెక్స్ లో మనం ట్రేడ్ తీసుకోలేం. రేపు ఆప్షన్ బయింగ్ కి అసలు ఆపర్చునిటీ ఈ జోన్ లో దొరకదండి. ఖచ్చితంగా ఈ జోన్ లో మీరు ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ మీ స్టాప్ లాస్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ జోన్ బ్రేక్అవుట్
బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షన్ డిసైడ్ చేసుకుని దాని తగ్గట్టుగా ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో 85,300 అప్ సైడ్ బ్రేక్ అయితే లాంగ్ అండ్ 85,000 డౌన్ సైడ్ బ్రేక్ అయితే షార్ట్. ఇన్ బిట్వీన్ ఈ జోన్ ఉన్నంత వరకు సెన్సెక్స్ ని అవాయిడ్ చేసుకోండి. లేదా ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలంటే గురువారం అలాగో సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఈ రేంజ్ లో ఉన్నంత వరకు కూడా సెన్సెక్స్ లో న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు. బట్ డైరెక్షనల్ ట్రేడ్ ఆప్షన్ బయింగ్ చేసుకోవాలంటే ఈ జోన్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ సెన్సెక్స్ ఈవెన్ దో మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఎండింగ్ లో కొంత రికవరీ కనిపించిందండి. వెరస్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఆల్మోస్ట్ లో దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సెల్లింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ సెన్సెక్స్ వచ్చినంత రికవరీ ఏం కనిపించలేదు. ఆల్మోస్ట్ మార్కెట్ ఆ లో పాయింట్ దగ్గర ఉంది. సో దీని బేస్ బట్టి చూసుకుంటే ఈ రోజు లో పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక టెంపరీ సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. సో 59,250 ఎలా ఉంటుంది సైకలాజికల్ గా. సో ఈ జోన్ ఒకవేళ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఫర్దర్ గా 59,000 వరకు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. అండ్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా 59,500 ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయితేనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 59,250 దగ్గర నుంచి 59,500 వరకు మనకి బ్యాంక్ నిఫ్టీలో నో ట్రేడింగ్ జోన్ ఉంది. 59,250 దగ్గర నుంచి 59,500. సో ఈ జోన్ లో మనం ట్రేడ్ చేయడం సెన్సెక్స్ లాగే ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ ఇగ్నోర్ చేసుకుని ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి బ్యాంక్ నిఫ్టీలో డైరెక్షన్ డిసైడ్ అవుతాం. రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి రేపటికి. అండ్ వీటితో పాటు ఒక 2 స్టాక్స్ ఫిల్టర్ చేస్తున్నాను. ఈవెన్ దో మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నప్పటికీ ఒక 2 స్టాక్స్ ఫ్రెష్ బ్రేక్అవుట్స్ వచ్చినాయి. మొమెంటం స్ట్రాంగ్ ఉంది. సో అందులో ఫస్ట్ వన్ ఏషియన్ పెయింట్స్. సో ఏషియన్ పెయింట్స్ మీరు చూసుకుంటే రీసెంట్ గా స్టాక్ బాటమ్ నుంచి స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఒక టెంపరీ కన్సాలిడేషన్ మళ్ళీ ఈ రోజు ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది రేపు బ్లైండ్ గా రేపు స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవట్లేదండి. రేపు ఖచ్చితంగా నిఫ్టీ కనుక అప్ సైడ్ నథింగ్ బట్ బుల్లిష్ మోడ్ లోకి వెళ్ళి మార్కెట్ రికవరీ ఫేజ్ లోకి వెళ్తే అప్పుడు ఏషియన్ పెయింట్స్ లో మొమెంటం స్టార్ట్ అయితే ఏషియన్ పెయింట్స్ ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ ఓవరాల్ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయితే ఈ స్టాక్ ని ఇమీడియట్ గా రేపు తీసుకోను. వన్స్ మార్కెట్ స్టెబిలైజ్ అయినాక ఈ స్టాక్ లో ప్లాన్ చేసుకుంటాను. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ స్వింగ్ ట్రేడింగ్, నాట్ ఫర్ ఇంట్రాడే. బట్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. సెకండ్ స్టాక్ మదర్సన్, సంవర్ధన మదర్సన్. ఈవెన్ ఈ స్టాక్ కూడా డైలీ టైం ఫ్రేమ్ లో రీసెంట్ గా ఒక కన్సాలిడేషన్ ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసింది. ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ తర్వాత కూడా మార్కెట్ ఒక 2 days కన్సాలిడేషన్ మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు మొమెంటం కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఈ స్టాక్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ మేజర్ డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్న మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని బ్రేక్అవుట్ చేస్తుంది. సో ఇది కూడా మనం స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ దట్ సేమ్ ఏషియన్ పెయింట్స్ లాగే ఓవరాల్ మార్కెట్స్ నథింగ్ బట్ నిఫ్టీ సెంటిమెంట్ అప్ సైడ్ ఉంటేనే మనం రేపు స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుందాం. లేదనుకుంటే నిఫ్టీ స్టెబిలైజ్ అయిన వరకు వెయిట్ చేసి తర్వాత మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఈ 2 స్టాక్స్ నా వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.